దివ్య ప్రియతముని కృపా విశేషం వలన అవతార పురుషుని విస్తృత జీవిత చరిత్ర అయిన మెహర్ ప్రభు చరితము 7వ భాగంలో ఉన్నాం. మనం గత వారం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1941వ సంవత్సరం ఫిబ్రవరి మాసములో కథాంశము నడుస్తూ ఉన్నది. బాబా శ్రీలంక నుంచి కాలికట్ వెళ్లారు. కాలికట్ నుంచి జైపూర్ వెళ్లారు. అక్కడి నుంచి చాలా విస్తృతముగా మస్తులను సాంగత్యం చేయడం కోసం బాబా తిరుగుతూ ఉన్నారు. ఆ ముచ్చట్లు మనము చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రామనాడ్ అంటే చివరి కొన మీద దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళ్ళాలి అని బాబా బయలుదేరారు. రాత్రంతా ప్రయాణం చేసి సుదీర్ఘమైన ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి తిరుచిరాపల్లి చేరుకొని అక్కడ డాక్ బంగ్లాలో ఒక 3 గంటల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ తిరిగి ఉదయాన్నే బయలుదేరేశారు. బయలుదేరి ఆ రామనాడ్ అనే ప్రాంతమునకు దగ్గరలో కిలక్కరై అనే ఒక ప్రాంతం ఉన్నది. ఎందుకు బయలుదేరారు బాబా ఇక్కడికి? పల్లుకొల్లా బాబా అనే మస్తు కోసం బయలుదేరారు. మనం నిన్నటి రోజున చదువుకున్న వృత్తాంతం. ఇక ఈరోజు విషయం, ఆ రామనాథ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఈ పల్లుకొల్లు బాబా ఉండే కిలక్కరై అనే ప్రాంతం ఉంది. అక్కడికి చేరుకున్నారు బాబా. బాబా మండలి వాళ్ళందరితో అన్నారు, అతన్ని మనం సాంగత్యం చేసే ముందు మీరందరూ కఠోరమైన ఉపవాసం చేయండి. ఇలా అందరూ ఉపవాసంతో అతన్ని చేరారు. బాబా తన చేత్తో అతనికి ఆహారం తినిపించి అతని దగ్గర కూర్చున్నారు. కేవలం 10 నిమిషాలే కూర్చున్నారు. అయినా ఆ సాంగత్యం తనకి ఎంతో సంతృష్టి కలిగించిందని బాబా చెప్పారు. అతని ఆధ్యాత్మిక స్థితి కూడా బాబా వివరించి చెప్పారు. 6వ భూమికకు 7వ భూమికకు మధ్యగా ఒక ప్రత్యేకమైన స్థితిలో అతను ఉన్నాడని చెప్పారు. అంటే ఇంచుమించు గమ్యాన్ని చేరినవాడనమాట. అంత ఉన్నతమైనటువంటి మస్త్వితను అన్నారు. సరే, ఉదయం 9 గంటలకల్లా మళ్ళీ మద్రాస్ తిరుగు ప్రయాణం ప్రారంభించేశారు. అర్ధరాత్రికి మద్రాసు చేరుకున్నారు. ఆదిని అన్నారు, బాబా నువ్వు బెంగళూరు వెళ్ళిపో, ఈ కారులో తిన్నగా మేము రైలు బండిలో మా ప్రయాణం మేము చేస్తాంలే అని ఆదిని బెంగళూరు పంపించేశారు. బాబా కూడా బైదిల్ జాల్ కేరావాలా, గుర్తున్నాడండి? జాల్ కేరావాలా రాయగడ ప్రాంతంలో, రాయ్పూర్ ప్రాంతంలో చాలా ఇంచుమించు జిల్లా అధికారి ఆ హోదాలో అతనుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరినీ వెంట పెట్టుకొని బాబా రైలులో చందా అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. బహుశా చందా అంటే మరి చందానగర్ అవ్వచ్చు, కాగజ్ సిరిపూర్ అంటాను చూడండి, బహుశా అదే చందా. అక్కడ దట్టమైన అడవిలో లోహేవాలా బాబా ఒక 5వ భూమికకు చెందిన మస్తు ఉంటూ ఉండేవాడు. అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ గొడవ ఉండేదట. ఆ గొడవంలో వాళ్ళకి కావలసిన సామాన్లు, అలాగే పాత ఇనప మొక్కలు ఇవన్నీ పడేస్తూ ఉండేవారు. ఇతను అందులోకి వెళ్ళి పనికిరాని ఆ పాత ఇనప మొక్కలు తీసుకుని ఒక పెద్ద చెట్టెక్కి అక్కడ తాళ్లతో వేలాడితీస్తూ ఉండేటవి. అది అతను చేసేటువంటి పని. కానీ 5వ భూమికలోని వాడు సామాన్యుడు కాదు. ఇతను అంచేత లోహేవాలా బాబా అని ఇతని బాగా ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉండేవారు. అక్కడి నుంచి నాగపూర్ వెళ్లారు బాబా. అక్కడ కూడా అనేక మంది మస్తులను కలిశారు. నాగపూర్ నుంచి రైల్లోనే ఢిల్లీ ప్రయాణమై వెళ్లారు. బాబా పురుష మండలి వాళ్ళు కలిసి ఫిబ్రవరి 18వ తేదీన చార్లీ చాప్లిన్ సినిమా, ప్రసిద్ధి కాంచిన సినిమా ద గ్రేట్ డిక్టేటర్ చూశారండి ఎవరైనా? ద గ్రేట్ డిక్టేటర్ ఆ సినిమా చూశారు. చూసి బాబా అన్నారు, ఇది నాకు ఎంతగా నచ్చిందంటే 7 సార్లు వరుసనే చూడమన్నా నేను చూసేస్తానన్నారు బాబా. 7 సార్లు వరుసనే చూడమన్నా నేను చూస్తాను, అంత గొప్ప సినిమా ఇది అని మెహరాబాదులో మండలి వాళ్ళకి ఉత్తరం రాయమన్నారు. వెంటనే బాబా రాయించారు. ఏమని రాయించారంటే, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈ సినిమా చూడాలని, అంతేకాదు ఎన్నిసార్లు చూడాలనుకుంటే అన్నిసార్లు చూడడానికి నా అనుమతి ఇస్తున్నానని తెలియచేయమన్నారు వాళ్ళకి బాబా. మళ్ళీ కింద ఇంకొక మాట యాడ్ చేయించారు. కొంతమందికి శాశ్వతంగా ఒక నియమం చెప్పాను, సినిమాకి ఎప్పుడూ వెళ్ళవద్దని. వాళ్ళు కూడా మినహాయింపునిస్తున్నాను, ఈ సినిమా మాత్రం తప్పనిసరిగా చూడొచ్చు అన్నారు. అంటే ఒక సినిమాకి ఇంత విలువ ఇచ్చినది బహుశా బాబా అవతార జీవితంలో
మరొక సినిమా లేదేమో అనిపిస్తుంది అని. అంచేత మనం బాబా ప్రేమికులుగా మనం కూడా ఆయనకి ఇష్టమైన సినిమాని తప్పనిసరిగా చూసి తెరవలసినదే. రామతీర్థ గారిని ఒకసారి, అయ్యా మీరు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడు అది చూపెడితే చూద్దాం. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతము, తూర్పు ప్రాంతము, దక్షిణ ప్రాంతము సుమారు 5,000 మైళ్ళ దూరం అవలీలగా తిరిగేశారు బాబా. ఎందుకు? మస్తులను కలవడానికి. తిరిగి మళ్ళీ జైపూర్ వచ్చారు. జైపూర్ నుంచి కదండి ఇదంతా బయలుదేరింది. తిరిగి జైపూర్ వచ్చారు. ఎంతో అలసటతో కూడినటువంటి ప్రయాణం మొత్తం జనంతో కిక్కిరిసి ఉండే 3వ తరగతి డబ్బాలోనే ప్రయాణం చేశారు. ఎప్పుడు? ఇదే బాబా స్టైల్. పగలంతా మస్తుల కోసం తిరగడం, ఎక్కడ నడువు వాల్చడం కానీ కూర్చోవడం కానీ చేసేవారు కాదు బాబా. అలాగూ తిరగడమే. అసలు విశ్రాంతి అనేది లేదు. అందులో దక్షిణ భారతం అట బాబా అనేవారట, ఈ ఎండ మనుషుల్ని కాల్చేస్తుందేమో, వాళ్ళు ఉడికిపోతారేమో అనేవారట బాబా. ఆ మద్రాసులో ఆ రామనాథ్ అనే ప్రాంతంలో అది విపరీతమైన వేడి కదండి దక్షిణ ప్రాంతం అంతా. అంత ఎండలో కూడా ఏమాత్రము ఆయన సౌఖ్యం గురించి ఆలోచించకుండా తన పని కోసమే తిరుగుతూ ఉండేవారు. దీనికి తోడు అల్లర్లు కూడా రేగుతూ ఉండేవి. ఎందుకని? భారత స్వతంత్ర సంగ్రామం నడుస్తూ ఉన్నటువంటి రోజులవి. చాలా ఉధృతంగా గాంధీజీ పిలుపు మేరకు రకరకాల నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండేవారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ నిరసన మధ్యలోంచే నడుస్తూ ఉండేవారు బాబా బృందము. మరి మస్తుల పట్ల బాబాకున్నటువంటి ప్రేమ ఎవరికి తెలుస్తుంది? బాబుజీ అడుగుతున్నారు. ఒక మస్తుని కలవడానికి 1000 మైళ్ళు రైల్లో, అక్కడి నుంచి కారులో, అక్కడి నుంచి కొందూరు నడిచి, కొంత ఎడ్ల బండి మీద, గుర్రాల మీద, ఒంటెల మీద, వాన లేదు, చలి లేదు, ఇవేవీ లెక్క చెయ్యకుండా, ఆకలి దప్పులు లేవు. ఒక్కొక్కసారి 3 రోజుల తర్వాత భోజనం చేసేవారట బాబా మస్తుని కలవడానికి వెళ్ళినప్పుడు. అన్ని అసౌకర్యాల మధ్యన ఆ మస్తును కలవడానికి వెళుతూ ఉండేవారు. బాబా అన్నారు, ఈ మస్తులతో నాకున్న సంబంధం నాకు ఒక్కడికే తెలుసు, మీకేమో తెలుసు అనేవారు బాబా. మరి ఎంత అలసిపోకుండా కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు కదా బాబా అంటే, వీళ్ళకి ఉపశమనము కలిగించడమే నాకు గొప్ప విశ్రాంతి, ఇంతకంటే నాకు విశ్రాంతి ఇచ్చే మరొక సంఘటన లేనే లేదు అనేవారు బాబా. ఇది విరుగుడుగా పనిచేసే సంజీవని లాంటి ఔషధం అనేవారు బాబా. అంటే మస్తులతో ఆయన చేసిన సాంగత్యం. ఈ అవతారములో ఆయన చేసిన కార్యక్రమాలు మొత్తం మనం పరిశీలన చేస్తే మస్తు కార్యక్రమం అతి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నది. అయితే ఎంత ప్రయాణాలు చేసి వీళ్ళంతా వచ్చి పోని రెస్ట్ తీసుకుందాం ఉంటే తొందరగా 5 నిమిషాల్లో మొహాలు గడిపేసుకోండి, ఇక్కడ మస్తులు చూడాలి మనం అనేవారట బాబా. మళ్ళీ మామూలే పరుగులెడుతూ ఉండడమే. అలాగే వీళ్లతో పాటు చట్టి బాబా ఉన్నాడు. ఎవడో దొరకపోతే ఆ చట్టి బాబాతో కూర్చొని మస్తు కార్యక్రమం చేస్తూ ఉండేవారు. ఒక రోజున జైపూర్ నుంచి ఒక సర్క్యులర్ కూడా బాబా పంపించారు. ఆగస్టు 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఎవరు కూడా నన్ను చూడకూడదు, నా సన్నిహిత శిష్యులు సైతము నన్ను చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో వ్యవహారాలన్నీ కూడా తారస్థాయికి చేర్చేస్తాను నేను. సో వాటిల్ని చక్కబెట్టేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటాను నేను అని బాబా చెప్పారు. మరి బాబా సందేశ వ్యాప్తికి ముఖ్యంగా నొరీనా మ్యాచిబిల్లి, నడీన్ టాల్స్టాయ్, ఎలిజబెత్ ప్యాటర్సన్, అలాగే మార్గరెట్ క్రాస్క్, ఐరీన్ బిల్లో ఎక్కువగా నొరీనా మ్యాచిబిల్లిని బాబా వినియోగిస్తూ ఉండేవారు. ఎక్కడైనా మాట్లాడాలంటే ఆవిడనే పంపించేవారు. అలాగే నడీన్ టాల్స్టాయ్ ఆవిడ కూడా, ఎలిజబెత్ ప్యాటర్సన్ కొన్ని చోట్ల, వీళ్ళని విదేశాలకు కూడా పంపించాలి అని బాబా నిర్ణయం చేశారు. మీరు అమెరికా ఖండానికి వెళ్ళు, నువ్వు యూరప్ ఖండానికి వెళ్ళు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు బాబా. అంతేకాదు 1941వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో తన జన్మదినాన్ని బహిరంగంగా కానీ ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో కానీ ఎవరు జరపకూడదు అని బాబా ఆదేశాన్ని జారీ చేశారు. 1941వ సంవత్సరం బాబా ముందుగానే తమాషాగా చెప్పారు, మా అమ్మ వచ్చిందంటే
మనం ఎంతవరకు నిగ్రహం ప్రదర్శించగలమో పరీక్ష పెడుతుందిరా అన్నారు. ఆవిడ వచ్చి చేరింది, బాబా దగ్గరికి వచ్చి చేరింది ఆవిడ జైపూర్లో. సో బాబా ముందుగానే చెప్పారు కాబట్టి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఓహో, ఆవిడ వచ్చిందంటే బాబా సూచన ప్రకారం మనం నడుచుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్నాం, బాబా జైపూర్లో ఉండగా 50 మంది కడు దరిద్రులకు పాదాలు కడిగి వాళ్లకు దక్షిణ ఇచ్చారు. దానికి అగర్వాల్ అనే వ్యక్తి సహాయం చేశాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అతడు మామూలు మనిషి కాదు, బాగా ప్రసిద్ధిగాంచిన అడ్వకేట్ జైపూర్లో. అతడు బాబాని ఎలాగైనా, బాబా మీరు ఒక్కసారైనా ప్రజాదర్శనం ఇవ్వాలి, ఇక్కడ ప్రజలందరూ మిమ్మల్ని చూడాలి, ఎవరికీ తెలియకుండా ఇలా వెళ్ళిపోతే ఇది ఉచితం కాదు. మీలాంటి అద్భుతమైన వ్యక్తి మా జైపూర్లో అడుగుపెట్టి కనీసం నేను వచ్చాన్రా అని నలుగురికి చెప్పకుండా మీ దివ్య మంగళ విగ్రహాన్ని వాళ్ళు చూసే వీలు కల్పించకుండా వెళ్ళిపోతే అది ధర్మం కాదు, ఒక్కసారైనా మీరు అనుమతించండి అని బ్రతిమాలాడు. బాబా ఒప్పుకోలేదు. పోనీ మీ శిష్యులతో ఉపన్యాసం అయినా ఇప్పించండి అన్నారు. అయితే నొరీనాను పంపిస్తానన్నారు బాబా. ఇదివరకు అనుకున్నాగా నొరీనా మెచ్చిబిల్లి మాట్లాడడం గురించి. సరే, నొరీనా ఒక రోజున 2 ఉపన్యాసాలు ఇచ్చింది, పొద్దున్న ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట. అంటే పబ్లిక్ అందరికీ కూడా అనుమతి ఇచ్చారు దానిలోకి. అలాగే ఆ సమయంలోనే నాగపూర్లో తత్వశాస్త్రాన్ని బోధిస్తూ సిడి దేశ్ముఖ్ అనేటువంటి ఒక బాబా ప్రేమికుడు ఉండేవాడు. ఎవరండి సిడి దేశ్ముఖ్? డిస్కోర్సెస్ ఎడిట్ చేసినటువంటి ధన్యుడు అతను. డిస్కోర్సెస్ అతను ఎడిట్ చేసి, అతను తత్వశాస్త్రానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటూ ఉండేవాడు. తర్వాత నాగపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు ఆయన. అతను ఏం చేశారంటే బాబాని అడిగాడు, బాబా ఒక్కసారి నొరీనాని పంపిస్తే మా యూనివర్సిటీలో ఆ విద్యార్థులందరికీ కూడా మీ గురించి చెప్పే అవకాశం ఉంటుంది, నొరీనాను పంపించండి అని అడిగాడు. బాబా అనుమతించారు. ఆవిడ నాగపూర్ యూనివర్సిటీకి వెళ్ళి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చింది. ఒక 3 విద్యార్థులు ఆవిడ ఉపన్యాసం విని బాబాకు వాళ్ళ జీవితాలు అంకితం చేసేశారు. అంటే మరి ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఎవరెవరంటే ఆ 3, ఒకడు పంకరాజ్ అనేవాడు, భావు కల్చరీ గారికి బాగా దగ్గరి బంధువు. అబ్దుల్ మజీద్ ఖాన్, నానా ఖేర్ అని మెహరాబాద్లో కేర్ టేకర్గా ఉంటూ ఉండేవాడు. పైన సమాధికి కేర్ టేకర్గా మనందరం చాలామంది చూశాం. ఎరిచిలాగే ఉంటాడు, పోలికలన్నీ కూడా. నానా ఖేర్ పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాడు అక్కడే. వీళ్ళు తొలిసారిగా బాబా గురించి ఆవిడ ఉపన్యాసము ద్వారా విని తీవ్రముగా ప్రభావితులయ్యారు వాళ్ళు. ముఖ్యంగా ఈ అబ్దుల్ ఖాన్ అనేవాడికి తల్లి ఆ కొద్ది రోజుల ముందే మరణించింది. తీవ్రమైన మానసిక వేదనలో ఉంటూ ఉండేవాడు, దుఃఖంలోనే. అతను యూనివర్సిటీకి వచ్చినా కూడా అలా ఏడుస్తూ ఉండేవాట క్లాసులో, అంత దుఃఖంలో ఉంటూ ఉండేవాడు. కానీ నొరీనా ప్రసంగం వినగానే ఇక ముగ్ధుడైపోయి ఆవిని బ్రతిమాలాడు, అమ్మ ఎలాగైనా సరే మీతో కాసేపు మాట్లాడాలని ఉంది, నాకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని మొరపెట్టుకున్నాడు అతను. సరే, నేను సిడి దేశ్ముఖ్ ఇంట్లో ఉంటున్నాను, అక్కడ ఫలానా టైంలో వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని ఆవిడ అనుమతి ఇచ్చింది. అక్కడికి వెళ్ళాడు. తన మాతృమూర్తి పోవడం, అది తనని ఎంత కృంగదీసిందో ఇవన్నీ ఆవిడికి చెప్పాడు. ఆవిడ బాబా గురించి అతి మధురమైన మాటల్లో ఎంతో సరళముగా వివరించి చెప్పింది. ఎంతో స్థిమిత పడిపోయాట అతను ఆవిడ మాటలు విని. ఆ నొరీనాకి చేతులు జోడించి, అమ్మ నీవు దేవదూతవి, అంటే నాకు భగవంతుడి గురించి ఆ తెలియచెప్పడానికి వచ్చినటువంటి దేవదూతవి, నాలో విషాదాన్ని బాధను తరిమేశావు నీవు, ఆ భగవంతుడు అంత సహాయం చేశాడు నీ ద్వారా అని ఆవిడని ఎంతగానో కొనియాడాడు. తర్వాత నొరీనా వచ్చి బాబాతో చెప్పింది. ఆయన ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, మనం వెళ్ళి ఊరికనే కూర్చోవడం కుదరదు, ఆయన ఏ పని మీద మనని పంపించాడు, ఆ పని ఎలా చేసాము, ఏమిటి కదా అన్నీ చెప్పాలి ఆయనకి. వచ్చి చెప్పింది. ఎవరెవరు కలిసావు? 3. ఇలాగా ఈ మజీద్ ఖాన్ అనేవాడు ఇలా వచ్చాడండి. వెంటనే బాబా ఒక సందేశాన్ని అతనికి పంపించమన్నారు. బాబా ఏమని పంపించారు? నా నజర్ నీ మీద సదా ఉంటుంది, నేను నిన్నెప్పుడూ కనిపెడుతూనే ఉంటాను, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో అని బాబా అతనికి కబురు పంపించారు. అంటే ఎంత అదృష్టము. క్వెట్టా, డెహ్రాడూన్, అజ్మీర్ కొత్త చాప్టర్. సరే, ముందుగానే మనం అనుకున్నాం
బాబా తర్వాత ఇక్కడి నుంచి మనం క్వెట్టా వెళ్ళాలి అని అన్నారు. క్వెట్టా అంటే అప్పటికి భారతదేశంలో భాగమే, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అది అంటే హిమాలయాలకు ఇంకా ఉత్తరాన పాకిస్తాన్ భూభాగంలోనికి ఉన్నటువంటి నగరం క్వెట్టా. దీనికి ఏర్పాట్లు ముందుగానే మొదలైపోయినాయి. బెంగళూరు నుంచి ఈ రీచ్ని పిలిపించారు, మనం బ్లూ బస్సులో వెళ్ళాలి అంచేత బ్లూ బస్సు నువ్వే నడపాలి ఈసారి. అంటే ఇప్పుడు దాకా డాంకిని నడిపేవాడు, ఇప్పుడు నువ్వే నడపాలి అన్నారు. అలాగే బాబా, మెహరా, మణి వీళ్ళు తనతో పాటు కారులో వస్తారు. ఆ కారు ఎలిజబెత్ నడుపుతుంది. ఎలిజబెత్దే ఆ కారు, ఆవిడదే. ఆవిడ సొంతంగా అమెరికా నుంచి తెచ్చింది బాబా కోసం అని చెప్పి ఒక కారు తెప్పించింది ఆవిడ. ఆ కారు ఆవిడనే నడపమన్నారు బాబా. మీకు గుర్తుందో లేదో 1920వ దశకంలో బాబా మెహరాబాదులో తొలిసారి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి మకాం ఉండడానికి ప్రారంభించి శుభ్రం చేసి పడుకున్నప్పుడు ఒక పాము కనిపించడం తలగడి కింద. ఇదేవిడికిలా పాము కనపడిందని అందరూ గాబరా పడడం. బాబా అన్నారు, పాములు లేని ప్రదేశం ఏదో చెప్పండి, అక్కడ పోదాం, ఏమో నచ్చలేదు నాకు అన్నారు. క్వెట్టాలో పాములు ఉండమన్నారు, అయితే క్వెట్టా వెళ్ళిపోదామన్నారు. అని అప్పటికప్పుడు తొందరలోనే క్వెట్టా బయలుదేరి వెళ్ళిపోవడం. అప్పుడు రూసీ జహంగీర్ గుర్తుందండి మీకు ఎవరికైనా? రూసీ జహంగీర్ అని ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉండేవాడు. అతనికి అనేక వ్యాపారాలు ఉండేవి, బాగా శ్రీమంతుడు అతను. అతను బాబా యొక్క ఈ సందర్శనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఇద్దరు చంటి పిల్లలు ఉండేవారు అతనికి, 3 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగా. ఆ ఇద్దరు ఎవరు? స్త్రీ మండలి సభ్యులు, కేటీ, డాక్టర్ గోహర్. వీళ్ళిద్దరు ఆ పిల్లలని కలవడానికే క్వెట్టా వెళ్ళాను, ఈ పాము వంక పెట్టి అన్నారు బాబా. అంటే వాళ్ళిద్దరినీ ముందుగా కలిసి వాళ్ళ హృదయాలలో ప్రేమ బీజాన్ని నాటి భవిష్యత్తులో స్త్రీ మండలిలో సభ్యుడిగా ఉండేందుకు అది సంసిద్ధత కలిగేలా ఆయన జాగ్రత్త పడ్డాడనమాట. అంచేత వెళ్ళారు. ఆ తర్వాత బాబా ఏమన్నారు? అన్ని బాగున్నాయి వ్యాపారం, ఓ చాలా బాగున్నాయి బాబా అన్నాడు. ఇవన్నీ వదిలేసి వచ్చి అన్నారు భారతదేశం. ఇదేమిటి అంతా బాగుందా అని అడిగాడు. అన్నీ బాగున్నాయంటే ఇవన్నీ అమ్మేసి వచ్చేయమంటున్నాడు అన్నారు. మొత్తానికి అమ్మేసి వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే భయంకరమైన భూకంపం వచ్చి లక్షలాది మంది చనిపోయారట క్వెట్టాలో. మొత్తం అవి భూస్థాపితం అయిపోయినాయి అవన్నీ. అప్పుడు కానీ బాబా మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. అంచేత బాబా ఆదేశం మేర అతను అహ్మద్ నగర్ వచ్చేసి ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బాబా అన్నారు, ఏమో మీ ఊరు కదా అది, నువ్వు ముందు వెళ్ళి మాకన్నీ ఏర్పాట్లు చేసి మంచి బంగ్లాలు అవి వెతికిపెట్టు అని ఇతన్ని ముందుగా పంపించారు బాబా. ఈ కేటీ అని ఆవిడ బాబా దగ్గరే చేరింది అప్పుడే కొత్తగా, చిన్నపిల్ల, 14 ఏళ్ళు ఎంతో ఉండేవి. ఈ గోహర్ అనే ఆవిడ డాక్టర్ విద్య చదువుతూ ఉంది. ఆవిడ సెలవులు వచ్చినప్పుడల్లా గోహర్ వచ్చి బాబాతో గడుపుతూ ఉండేది. సరే, ఎలా వెళ్ళాలి క్వెట్టా రూటు ఆయన ఊరికినే మనం యథాలాపంగా ఆ వేళకి ఏదో వెళ్ళిపోదామలే ఉండదు, అంతా కూడా మ్యాప్లు రూట్లు అన్నీ పట్టమనేవారు. రూట్ తెచ్చారు. ఎలాగ క్వెట్టా రూటు, మనం బై రోడ్డు వెళ్ళాలనుకుంటున్నాం, ఏంటి పడరండి అన్నారు. అయితే చెప్పారు వీళ్ళు, బాబా బందిపోట్లు, దొంగలు, దోపిడీదారులు చాలా ఎక్కువగా ఉంటారు ఈ ఏరియా అంతా అని చెప్పారు. నాకు అనవసరం అన్నారు బాబా, నా పనే నాకు ముఖ్యము, కానీ ఈ భయాలు నన్ను ఏం చేయలేవు అన్నారు. నా పని దానికోసమే వచ్చాను నేను. అంచేత నువ్వు ఏమైపోయినా, మధ్యలో మనం చచ్చిపోయినా, ఒకడిద్దరు లేచిపోయినా మరేం ప్రమాదం లేదన్నారు. నా పని నాకు ముఖ్యము. బాబూజీ చెప్తున్నాడు, తన కార్యక్రమానికి సంబంధించినంత వరకు భద్రత ఇవన్నీ సెకండరీ, పక్కన పడే నా పనే. ఎందుకని ఈ సృష్టి భద్రతే ఆయన చేతిలో ఉంది. ఆయనకి భద్రత గురించి ఎవడు బ్లాక్మెయిల్ చేయగలడు అంటున్నాడు బాబూజీ. సరే, బాబా అన్నారు సింధు నది, దాని ఉపనదులు అవన్నీ దాటుకుంటూ వెళదాం, ఆ రూటు ఫైనల్ చేసే అన్నారు బాబా. ఆ సింధు నదికి అనేకమైన బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ ప్రాంతం అంతా చాలా బ్యాక్వర్డ్. ఇప్పుడు కూడా మరి అరణ్య ప్రాంతము, పర్వత ప్రాంతము కదండి. అక్కడ అంత ఆర్థికంగా వ్యాపార సరళి ఉండదు కదా, ఏదో కనీసం ఏర్పాట్లే ఉంటాయి. అందులో ఇది 1941లో. సో దాన్ని ఎంచుకున్నారు. అపాయం అపాయం అన్నారు. అపాయం పక్కనట్టండి, నేను మాత్రం డిసైడ్ చేసి ఇదే అన్నారు. మళ్ళీ ఏమన్నారు, ఈ చట్టిబాబాని తీసుకొని బైదిల్లు, గుస్తాజీ, కృష్ణనాయర్, వెంకోబారావు, విష్ణు వీళ్ళందరూ రైల్లో వెళ్ళిపోండి. రైలు మార్గం ఉంది అక్కడికి, ఆ క్వెట్టాకి వెళ్ళిపోయి అక్కడ రెడీగా ఉండండి అన్నారు బాబా. సరే, 6 స్త్రీలు
ఈ స్త్రీ మండలిని వెంట పెట్టుకుని ఎలిజబెత్ కారు ఆవిడ బ్యూక్, ఆ కారు పేరు చాలా ఫేమస్. బ్యూక్ అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఫోర్డు, ప్లైమత్ మనం ఎలా అంటామో, బ్యూక్ అంటే కొంచెం బాగా సామాన్యుడు వెళ్ళే కారు కాదు, కొంచెం రాజవంశీయులు వాళ్ళు దేశ నాయకులు వాడేటువంటి కారు. ఆ కారు బాబా కోసం పట్టుకొచ్చింది ఆవిడ. ఆ కారులో ఈ 6 స్త్రీ మండలిని పెట్టుకొని బాబా బయలుదేరారు. మరి మిగిలిన వాళ్ళంతా ఇవి ఈ బ్లూ బస్సులో ఉన్నారు. నా వెనకే రండి అన్నారు బాబా. ఈ బ్లూ బస్సు బాబా వెనకాలే వెళుతూ ఉండేది. బస్సులో ఎంతమంది ఉన్నారు? అది 14 మంది కూర్చోవడానికి తయారు చేయించారు బాబా, కానీ 28 మంది కూర్చున్నారు దానిలో. దాన్ని బట్టి మీరు ఊహించండి ఎలా కూర్చున్నారో అంటున్నాడు బాబుజీ. ఆ మధ్యలో స్టూల్స్ వేసేసి ఆ స్టూల్స్ మీద వీళ్ళు బెడ్డింగ్లు పెట్టి దాని మీద కూర్చోమన్నారు జనాల్ని. అలాగే సీటు 3 ఉంటే 4 కూర్చోవడం, కొంచెం సన్నగా ఉంటే ఇంకొకరిని తోసేయడం, ఇలాగ మొత్తానికి ఏర్పాటు చేసి 28 మందిని కూరేశారు దానిలోకి. ఎరిచి బస్సు నడుపుతూ ఉన్నాడు. ఆ బస్సుకు ముందు క్యాబిన్ ఉంటుంది డ్రైవర్కి. పూర్వం మనం ఆ బస్సులు చూస్తే, ఇప్పటికీ పాత బస్సులు చూస్తే ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ ప్రయాణికులతో సంబంధం లేదు ఆ డ్రైవర్కి. ముందు అతనికి సాయం చేయడానికి ఒక క్లీనరు లేకపోతే స్టాండ్ బై డ్రైవరు వీళ్ళు ఆ క్యాబిన్లో కూర్చుంటూ ఉంటారు. ఆ ఇరిచ్ పక్కన ఎవరు కూర్చున్నారు? నీలు, బాబా తమ్ముడు జాల్, వీళ్ళిద్దరూ కూర్చున్నారు. జాల్ భాయి. సరే, ఇక్కడ నాగపూర్లో బయలుదేరారు కదండి. మిట్ట మధ్యాహ్నానికి ఆగ్రా చేరుకున్నారు. అక్కడ ఒక భవనం, విశ్రాంతి భవనంలో ఉన్నారు. బాబా అన్నారు, ఆ సామాన్లని కిందకి దింపండి అన్నారు. ఎన్ని సామాన్లు అవి? మనం ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎన్ని సామాన్లు ఉంటాయి అవి. ఆ ఫోటో ఉంది, అద్భుతమైన ఫోటో, దీనిలో కూడా ఉంది అది. మా మొత్తం పాపం ఏరిచి నీళ్ళు వీళ్ళిద్దరూ ఈ బస్సు నడపడం, సామాన్లు దింపడం, మళ్ళీ సామాన్లు సర్దడం, తాళ్లు కట్టడం, ఇదే పని. ఆ సామాన్లన్నీ దారి పొడికి దింపడం కట్టడం, దింపడం కట్టడం, ఇదే వీళ్ళ పని. సరే, సామాన్లన్నీ కిందకి సర్దాక అయిపోయిందా అన్నారు బాబా. అయిపోయింది బాబా అన్నాడు. పదండి అయితే అన్నారు. మస్తుల్ని ఏరి తీసుకురా అని ఈ రిచిని పంపించారు. మిగిలిన వాళ్ళకి బజారు కొంతమందిని పంపించేశారు. బాబా మాత్రం ఏం చేశారు? స్త్రీ మండలి సభ్యులను వెంట పెట్టుకుని తాజ్మహల్, ఆగ్రా కోట, మరికొన్ని అక్కడ చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి, వాటికి తీసుకువెళ్లారు. ఈ రిచిని మాత్రం మస్తును తీసుకురమ్మని పంపించారు. తాజ్మహల్ చూస్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక కేర్ టేకర్ చెప్పాడు, ఏముండో ఇక్కడ ఒక గుర్రపుశాల ఉంది, దానిలో ఒక మస్తు ఉంది, మీరు చూస్తారా? ఓ ఆయనకి మస్తు అంటే ఇంకేం తాజ్మహల్ అక్కర్లే, ఈ ఎర్రకోట అక్కర్లే, ఏం అక్కర్లే అన్నాడు. తప్పకుండా చూద్దాం అన్నాడు. ఏంటి కనుక్కోండి అన్నారు. బాబా పదండి వెళదామన్నారు. ఆ గుర్రపుశాలని ఇలా సమీపిస్తున్నారు. ఆ లోపల ఉంటుంది ఆవిడ. ఒక పెద్ద పులి గర్జనలాగా ఒక పెద్ద గాండ్రింపు వినపడింది. అడిలిపోయారు అందరూ. సరే, ఆ లోపలికి వెళితే చేతులు వెనక్కి కట్టుకొని మంచి బలంగా ఉందట పెద్ద ఆవిడ. ఇలా పెద్ద పుల్లా గాండ్రిస్తూ ఉందట. ఆవిడే మస్తాని. సో పచారులు చేస్తూ ఉంది. బాబాని అలా చూడగానే నిశ్శబ్దం అయిపోయిందట. ఏమీ శబ్దం చేయలేదు, అలా నిలబడిపోయింది ఆవిడ. బాబాకు గౌరవపూర్వకంగా ఇలా అందట ఆవిడ. ఇలా సైగ చేసి బాబాకు ప్రణామాలు చెప్పింది. బాబా అన్నారు ఎరిక్ తోటి, ఇలా అన్నారు, ఆయన చూసినందుకు నీకు సంతోషంగా ఉందా అని అడగమన్నారట బాబా. ఆవిడ అంది, చాలా ఆనందంగా ఉంది, నాకు వర్ణనాతీతంగా ఉంది, ఏమని చెప్పను అందట. ఆవిడ బాగా ముసలి ఆవిడే, కానీ చాలా బలంగా ఉందట. ఆవిడ ముఖం వెలిగిపోతూ ఉందట, అసాధారణమైన దివ్యకాంతితో వెలిగిపోతుంది. ఇక్కడ దాకా గాజులు వేసేసుకుందట మొత్తం. ఎందుకంటే ఆడమస్తులను మస్తానీ అంటారు. మస్తానీలు చాలా తక్కువ బాబా కాంటాక్ట్ చేసిన, ఎక్కువ పురుషులే బాబా కాంటాక్ట్ చేసిన వాళ్ళను. అంచేత బాగా వివరంగా ఆవిడ గురించి వర్ణించడం జరిగింది. ఇక్కడ చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మస్తానీ, ఆవిడ్ని మస్తానీ మాయి అని పిలిచారట బాబా. తర్వాత ఎరిచ్ కూడా మరొక మస్తుని తీసుకొచ్చాడు బాబా ఉంటున్నటువంటి బస దగ్గరికి. ఆ రోజు అతనితో సాంగత్యం చేశారు బాబా. మర్నాడు ఆగ్రాలోనే మరొక మస్తుకి స్నానం చేయించి బట్టలు తొడిగించారు. ఈ రిచ్ నీళ్ళు ఇద్దరూ మస్తుల పనుల్లో మునిగిపోవడంతో ఆ బస్సు యొక్క మెయింటెనెన్స్ కుదరలేదు. మరి అంతే కదా, దాన్ని రోజు కరగడం ఇవన్నీ చూసేవారు. మరి మస్తుల పనిలో పడేశారు బాబా, దాన్ని చూడలేకపోయేవారు. ఒకరోజు బాబా తల్లి అంది, ఒరే నాన్న, ఫతేపూర్ సిక్రీ చూపించవా, నాకు చూడాలని ఉంది అని బాబా నాటికి పదవి వెళదామని బాబా తన తల్లిని తీసుకొని ఆ ఫతేపూర్ సిక్రీని
చూపించి వచ్చారు. ఆ ఎలిజబెత్ కారులో ఎలిజబెత్ను కూడా వెంట తీసుకొని వెళ్ళి వచ్చారు. ఆ ఫోటోలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూస్తే గనక ఆ బాబా అతని తల్లి ఉన్నటువంటి ఫోటోలు ఇక్కడ తీసినవే. ఫతేపూర్ సిక్రీలో ఎలిజబెత్ వాళ్ళు తీసిన ఫోటోలు అవి. ఒకనాడు తెల్లవారుజామున 3:30కి అందరినీ బాబా లేపేశారు. 3:30కి నీళ్లు ఇరిచి అన్ని సామాన్లు మూటలు కట్టేయడం, ఇవన్నీ పైన సర్దేయడం, అవన్నీ సర్దేశారు. 127 మైళ్ళ దూరంలో ఢిల్లీ ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి, బయలుదేరాలి అన్నారు. తెల్లవారుజామున 5:45 బయలుదేరారు ఆగ్రా నుండి. ఈ ఎలిజబెత్ కారు బాబా ఎప్పుడు కూర్చున్న కారులో ఇలా అంటూ ఉండేవారు, పానీ 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 పానీ. 60 మైళ్ళు వేగం వెళితే కానీ ఆయనకి స్థిమితం ఉండేది కాదు బాబా. 60 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? బహుశా 100 కిలోమీటర్లు, కనీసం 100 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళమని వారు బాబా. ఇదేమో ఈ బ్లూ బస్సు 40 మైళ్ళు స్పీడ్లో వెళ్ళేదట, అందుకంటే వెళ్ళలే. బాబా ఆగి దానికోసం వేచి చూస్తూ ఉండేవారు. ఈ ఇరిచిని చెడమడ తిరుగుతూ ఉండేవారు. ఏ ముసలాళ్ళగా అలాగే నడిపిస్తున్నావు, నడు స్పీడ్ అనేవారట. కానీ దాన్ని ఎప్పుడు వదిలిపెట్టేవారు కాదు బాబా. ఒక 20 మైళ్ళు వెళ్ళగానే ఆపే అనేవారు, రాని అది ఎందుకు రావటం లేదో అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ బస్సుకి పాపం టైర్లు పాత పడిపోయి దారి పొడుక్కి పంక్చర్లే, గాలిపోవడం, పంక్చర్ పడిపోవడం, ఇదే పని పాపం. మొత్తానికి 10 గంటలకు ఢిల్లీ చేరుకొని బాబా హోటల్లో బస చేశారు. ముందు 3 రోజులు ఉందాం ఇక్కడ అనుకున్నారు. కానీ ఈ బస్సు ఎంతగా రావట్లే. ఒకరోజు చూశారు, రాత్రి బాబా వెనక్కి పదండి ఎలిజబెత్ తోడు కారులో వెళ్ళడం ఏమైపోయారు వీళ్ళు, అసలు కనిపించట్లేదని వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళేవాడికి ఆ పాపం పంక్చర్ వేయించుకుంటూ ఉన్నారు వీళ్ళు. అక్కడ కనపడ్డారు దారిలో. వాళ్ళ పాపం ఇద్దరు ఎరిచ్ నీళ్ళు చెప్పారు, బాబా చాలా పాడైపోయినాయి టైర్లు, చూడండి అన్ని కన్నాలే అన్నారు. ఓహో అలాగా, మరేం పర్వాలేదన్నారు బాబా. అలా ఉండని పర్వాలేదన్నారు. పట్టించుకోలేదు అసలు బాబా. మీరు స్పీడ్గా వెళ్ళవలసిందే, నాకు ఇవేం వంకలు చెప్పకండి, మీరు లేకపోతే వేయించుకోండి, ఉన్నాయి కదా షాపులు, లేకపోతే అది ఇప్పేసి పట్టుకెళ్ళి మోసుకెళ్ళి పాచి చేయించుకోండి, తప్పదన్నారు బాబా. సో అలాగే ఇంకా మరి ఆయన అలా అన్న తర్వాత ఇంక మరి సాహసం ఎవడో చేయలేడుగా. అలాగే ఢిల్లీ చేరగానే పాపం ఈ బస్సు ఈడ్చుకుంటూ ఇరిచి వెళ్ళాడు. ఆ బస్సు అక్కడ పడేసి పద మస్తుల కోసం అన్నారు. ఎంత భయంకరమైన కష్టం. మనం ఇలా పుస్తకం చదువుకుంటున్నాం, నవ్వుతూ చదువుతున్నాం మనం ఇక్కడ, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వర్ణనాతీతమైనటువంటి పరిస్థితి. ఆ ఎండల్లో అంత కష్టపడి తిరుగుతూ సరి అయిన తిండి లేక, వసతి లేక, వాళ్ళు ఇంటికి చేరాం, కాసేపు నడుము మాలుద్దాం ఇంట్లోకి, బాబా దగ్గర నుంచి వచ్చేసేది కవరు, పద బయలుదేరి మస్తుల కోసం బయలుదేరి అనేవాడు. మొత్తానికి ఇరిచి ఢిల్లీలో తిరుగుతూ ఆ జమా మసీద్ దగ్గర ఒక మస్తుని చూశాడు. ఆ సాయంత్రం బాబా ఆ మస్తుతో సాంగత్యం చేసి వీళ్ళందరినీ కుతుబ్ మినార్, హుమయూన్ సమాధి, అలాగే లక్ష్మీనారాయణ టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి కదా చూసే ప్రాంతాలు, అవి చూడడానికి తీసుకువెళ్లారు. ఆదివారం తెల్లవారుగానే బాబా తన తల్లిని తీసుకొని తన తమ్ముడైనటువంటి జాలభాయ్ ఉన్నాడు కదా, అతనికి అప్పగించి, ఒరేనైనా మీ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోండి, చాలు చూసేసింది అమ్మాన్ని, మీ ఇద్దరు వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడి నుంచి ప్రయాణం 215 మైళ్ళ దూరంలో జలంధర్ అనే సిటీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. బయలుదేరి తీశారు బాబా. ఈ టైరు పంక్చర్ అవుతూనే ఉంది. బాబా అడుగడుక్కి ఆగిపోతున్నాడు. ఒక గంట అవగానే అక్కడ ఆగిపోవడం, ఈ బస్సు వచ్చిందా లేదా అని. ఇలా కష్టాలు పడుతూనే ఉండేవారు. కానీ రాగానే మళ్ళీ ఎరిచిన అలా ఆపమని మస్తుల కోసం తిరగమనేవారు. మస్తుల కోసం తిరుగుతూ ఉండేవాడు, మళ్ళీ వస్తూ ఉండేవాడు. 45 మైళ్ళ వేగం కనీసం పెంచలేవా అని మందలించారు బాబా. బాబా ఇది పరిస్థితి ఏం బాగోలేదు, బాగోపోతే నీకెందుకు, నువ్వు కానీ అన్నారు. పాపం అలాగే 45 మైళ్ళ వేగంతో అది ఏమన్నా ఎగిరినా పడినా ఏమైనా అలాగే బాబా మాట ప్రకారం వెళ్తూ ఉండేవాడు. కానీ దారి పొడుక్కి పంక్చర్లే, బాబా ఇలా చికాకు పడుతూనే ఉండేవారు. ఎందుకని మాయ కావాలని అవరోధాలు సృష్టిస్తూ ఉన్నది అని చికాకు పడుతూ ఉండేవారు బాబా. ఒక మస్తుని చూడాలి, తొందరగా రాను అని బాబా చెప్పి కారులో వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడ వెయిట్ చేశారు. వీళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, ఆ మస్తు వెళ్ళిపోయాడు. బాబా కోపడ్డారు ఎరిచి మీద, నీ చేతకాయన డ్రైవర్లో ఉన్నావు అనేవారు. ఏం చేస్తాడు పాపం, అదేమో ఆ ఒక టైర్ ఉండేది కాదు, అవన్నీ ప్యాచీలు, ఎలా నడాలి. ఎరిచి చెప్తాడు, వెనక ఒక పక్క 2 టైర్లు, ఒక పక్క ఒక టైర్ అనట, ఇలా వెళ్ళేదట. దాన్ని వేగంగా నేను ఎలా నడపను,
చాలా బ్రహ్మప్రలయం అయ్యేది నాకని ఎరిచి చెప్తాడనమాట. అతను ఎక్స్పర్ట్ డ్రైవర్. వాళ్ళ ఇంట్లో 2 కార్లు ఉండేవి ఎప్పుడు, అతని చిన్నతనం నుండి కూడా ఎప్పుడూ కార్లు నడిపిన వాడే. కానీ దీని పరిస్థితి అంత ప్రమాదంగా ఉండేది. సరే, మొత్తానికి లాహోర్కి బయలుదేరారు. అక్కడి నుంచి ఇరిచ్చు నీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బాబా ఏమిటన్నారు? కొత్త టైర్లు, కొత్త ట్యూబులు కొంటే గాని వల్ల కాదన్నారు. డబ్బులు లేవు నా దగ్గర అన్నారు. పదన్నారు. ఎక్కడున్నాయి డబ్బులు మనకి ఎక్కడ సరిపోతాయి? ఏ పాటలు పడతారో నాకు తెలియదు, మీరు సర్దుకోవాల్సిందే అన్నారు. సరే, ఏం చేస్తారు పాపం. అలాగే ఆ ఈడ్చుకుంటూ వెనక ఒక పక్క 2 చక్రాలు, ఒక పక్క 1 చక్రం. ఎందుకంటే ఒకటి చిరిగిపోయింది టైర్ మొత్తం, ఆయనకి ఏం చేయలేరు దాన్ని. అలాగే వేసుకెళ్తూ ఇలా పాములే నడిచేదట ఇది. అయినా అలాగే నడుచుకుంటామన్నారు. మళ్ళీ దారిలో పైపెచ్చి తిడుతూ ఉండేవారు, స్లోగా వస్తున్నారు. 2 గంటలు బాబా వేచి ఉండేవారట బస్సు కోసం. అక్కడ ఏం వసతి ఉండేది కాదు, ఎండ, తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. అలాగే చికాకు పడుతూ ఉండేవారు. మొత్తానికి లాహోర్ వెళ్ళారు. వెళ్ళగానే మస్తులు పడమన్నారు. 2 మస్తులు పట్టుకొచ్చాడు ఇరేచి. బాబా వాళ్ళని సాంగత్యం చేశారు. ఆ 2లో ఒక ఆవిడ మస్తాని, స్త్రీ మస్త్ అనమాట. మొత్తానికి నీలు ఎరిచ్ ఆల్మోస్ట్ ప్రాధేయపడినంత పరిస్థితి వచ్చినారు. బాబా పాదాలపై పడిపోయిన స్టేజ్లో. బాబా ఇక మా వల్ల కాదు, ఇది నడవటం లేదు, ఇది ఏం చేయమంటావు చెప్పు అని ప్రాధేయపడితే 1 టైరు 1 ట్యూబు కొన్నాక అనుమతిస్తాను, డబ్బులు లేవు మన దగ్గర అంతకంటే. 1 టైరు పోనీ కనీసం ఒక 2 పనిచేసి ఉంటే మిగిలినవి ఎలా ఉన్నా లాగేద్దామని అవి కొనుక్కొచ్చి మార్పించేయాలట పాపం. అక్కడ లాహోర్లో ఆ కొత్తవి 2 బిగించారు మొత్తం. ఆ లాహోర్ నుంచి 102 మైళ్ళ దూరంలో మాంటుకో మేరీ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడికి బయలుదేరాలి. ఈలోగా మళ్ళీ రిపేర్ వచ్చేసింది. ఇది బాబా చాలా చికాకు పడిపోయారు. మొత్తం అసలు నేను ఎందుకు బయలుదేరాను, ఆ పర్పసే మీరు నాశనం చేసేస్తున్నారని చిరాకు పడేవారు. ఏం చేస్తారండి, ఏమి చేసేటువంటి పరిస్థితి కాదు. అలాగే తలలు వంచుకొని వాళ్ళు అలా ప్యాచ్లు వేసుకుంటూనే ఉండేవారట. సరే, ఇక ఆఖరికి ఈ రిచ్గాని వదిలేను, ఈ బ్లూ బస్టర్ నువ్వు పడు, రా బాయ్, నీళ్ళు రా, నువ్వు ముందు సీట్లో సర్దుకో, నా పక్కన కూర్చో అని ఆ కారులో వేసుకొని మస్తుల కోసం బాబా వెళ్ళిపోయేవారు. ఆ వెనకాల ఆ ఇరిచి ఒక్కడే ఉండి ఆ ప్యాచ్లన్నీ వేసుకొని వచ్చి కలమనేవారు. తర్వాత మొత్తానికి అక్కడ ఒక బంగ్లాలో అక్కడికి చేరారు. అక్కడ ఒక మస్తుని కలవడం జరిగింది. ఆ మస్తు ఒక ఆడమస్తు. ఆవిడ మురికి గుడిసె, చాలా మురిగ్గా ఉందట ఆ గుడిసె. 12 ఏళ్లుగా ఉంటుందట దానిలో. ఆవిడ వయసు 18 ఏళ్ళట. ఆవిడ 18 ఏళ్ళు మస్తు. ఆవిడ 6వ ఏట నుంచే మస్తుగా ఉండేదట. 6వ ఏటనే భగవద్ ఉన్మత్తురాలిగా ప్రవర్తిస్తూ ఉండేదట. అప్పటి నుంచి ఇదిగో ఈ గుడిసెలో ఉంటూ ఉండేదట. ఆవిడ్ని సాంగత్యం చేశారు బాబా. మొత్తానికి ఆ రోజు రాత్రి ఈ ఇరిచి నీలుగు పరిస్థితి చూసి, సో పొండి మొత్తం కొత్త టైర్లు వేసుకోండి అని బాబా అనుమతి ఇచ్చారు. 4గిటికి కూడా కొత్త టైర్లు, కొత్త ట్యూబులు. సో అక్కడి నుంచి ముల్తాన్, అంటే ఇదంతా ఎంత కష్టపడి రాశారు ఈ వివరాలని మనం చదవడానికే విసిపొచ్చేస్తే, ఆయన అంత కష్టపడి ఇన్ని వివరాలు ఎందుకు రాయించారు? ఏ అవతారములోనూ కూడా అందుబాటులో లేని ప్రతిరోజు వివరాలు ఇవన్నీ రికార్డ్ చేయించారు బాబా. అంచేత మనం ఈవేళ చదువుకుంటున్నాం. ముల్తాన్ అనేటువంటి చాలా పెద్ద పట్టణం అది. అక్కడికి బయలుదేరాలి. 137 మైళ్ళ దూరం అన్నారు బాబా. కొత్త టైర్లు ఏం చేయను, ఇక నువ్వు నెమ్మదిగా నడిపితే నేను తాట తీసేస్తాను బాబా. స్పీడ్ మినిమం 45 మైళ్ళు వేగంగా వెళ్ళవలసిందే అన్నారు. పాపం నీళ్ళకు భయం ఎత్తు అని, అది ఇప్పటికీ ఇలా ఎగురుతుంది. ఇంకా వేగం అంటే మనం ఏదో అయిపోతావురా బాబు అన్నాడు ఎరుచుతూ. మాట్లాడొద్దు అన్నాడంతే. వెళ్ళిపోదాం, ఏం పర్వాలేదు బాబా చెప్పాడు కాబట్టి. సో మళ్ళీ పంక్చర్ అయిందట ఆఖరికి. కొత్త టైర్లు వేసినా కూడా పంక్చర్ అయింది. రోడ్డు అంత భయంకరంగా ఉంది. అది మొత్తం బండరాళ్ళు ఘోరాతి ఘోరంగా ఉందట. సో బాగు చేద్దామని ప్రయత్నం చేస్తుంటే బాబా చికాకు పడిపోయి మళ్ళీ ఇరిచును వదిలేసి నీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. నీ ప్యాచ్లు నువ్వు వేసుకో అని వదిలేసి వెళ్ళిపోయారు. ఎలిజబెత్తో కూడా బాబా అంటూ ఉండేవారు, దగ్గరికి వచ్చేస్తున్నా ముల్తాన్, ఇంకా స్పీడ్. అప్పుడు ఆవిడ చెప్పింది, బాబా హైవే మీద అమెరికాలో చోట అయితే నేను వెళ్ళిపోతాను నేను, కానీ ఇలాంటి ఇండియా లాంటి ఈ రోడ్ల మీద ఇంతకంటే స్పీడ్ ఎడితే పక్క నుంచి ఎవడో కుర్రాడు వచ్చినా, పక్క నుంచి ఒక పంది వచ్చినా మొత్తం మనందరికీ ప్రమాదం అయిపోతుంది. ఏం పర్వాలేదు అయినా సరే
పోనేమన్నారు బాబా. సో దారిలో ఆ ముల్తాన్లో ఒక మస్తును ఒక మస్తానీని కలిశారు. సరే, ఆ ముల్తాన్లో ఇరిచి మస్తుల కోసం వెళ్తున్నప్పుడు వెనక్కి పిలిచారు బాబా. ఆదర్శవంతమైన కుర్రాడు ఎవరైనా తగిలితే వాడిని కూడా లాక్కురావాయి, పుట్టి మస్తునే కాదు అన్నారు. ఒక కుర్రాన్ని లాక్కొచ్చాడు. ఓ శభాష్ అన్నారు ఆ కుర్రాడితో. ఏదో మాట్లాడారు, 2 ప్రశ్నలు వేసాడు. ఆడు చకచక చెప్పాడు. వీడు చాలా నచ్చాడు నాకు అన్నారు బాబా. వీడిని మన అహ్మద్ నగర్ తీసుకెళ్ళి ఆ సరోజ్ గారి సినిమా థియేటర్ ఉంది కదా, అందులో ప్రొజెక్టర్ నడపడానికి మనం ట్రైనింగ్ ఇద్దాం, వీడికి మెరికిలాగా ఉన్నాడు అన్నారు. కానీ వీళ్ళేమో ఆడవాళ్ళు, ఇదేంటి ఖాళీ ఎక్కడుంది ఈ కారులో, ఇప్పటికే 6 కూర్చున్నాను, వీడిని తీసుకుపోదాం అంటున్నాడు బాబా అనుకున్నారు. ఏం పర్వాలేదు నా దగ్గర కూర్చుంటాడని ముందు కూర్చున్నారు. బాబా ఎలిజబెత్ పక్కన కూర్చున్నారు. నా పక్కన కూర్చోరా నువ్వు అని ముందు కూర్చున్నారు. సరే, ఏం చేస్తారు వీళ్ళు, బాబా ఆర్డర్ అలా ఉంది, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా అంటే ముల్తాన్ నుంచి క్వెట్టా వెళ్ళారిక దొంగలతో విపరీతమైన ప్రసిద్ధి చెందిందట ఆ ప్రాంతం. అంటే గ్యారంటీ ఎవడు వెళ్ళినా కూడా దొంగల బారిన పడవలసిందే. అందులో వీళ్ళ కారు చూసి ఆపేవారు పెద్దవాళ్ళు. ఏమన్నా ఆడవాళ్ళతో వెళ్తున్నారా ఏంటి, అసలు మీకు ఏమిటి, మీ ధైర్యం ఏమిటి, మీకు ఆడవాళ్ళతో ఎలా వెళ్ళిపోతారు ఈ దారిలో, వెళ్ళవద్దు సుమా, ఇది మొత్తం బందిపోట్లే ఉంటుంది ఈ నిండా, ఈ రోడ్డు నిండా మామూలు ఎవరు వెళ్ళరు, జాగ్రత్త అని చెప్పారు. పోనీ అనేవారు బాబా ఎలిజబెత్, ఏం పర్వాలేదు పోనీ అనేవారు. అక్కడి నుంచి మొత్తానికి మరొక నగరాన్ని చేరుకున్నారు. అక్కడ ఈ సింధు నదికొన్న ఉపనది మీద పెద్ద బ్రిడ్జి వచ్చింది. ఆ చెక్కతోటి తయారు చేసిన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీదకి అనుమతి ఇవ్వలేడు వాడు. అక్కడ ఎవడో ఒక బ్రిడ్జికి ఒక టోల్ గేట్ లాంటి వాడు ఎవడో ఉన్నాడు. వాడు అన్నది 2 టన్నుల కంటే మించి బరువు ఉంటే మేము వెళ్ళలేమన్నారు. ఈ వీళ్ళదేమో 5 టన్నులు ఉంది. ఏ లాభం లేదు, ఒక కారు వెళ్ళిపోయింది, అందులో ఉన్న వాళ్ళ సామాన్లన్నీ ఇందులో ఉన్నాయన్నాడు. అయితే బాధ్యత మీదే, నాకేమి సంబంధం లేదు అని పెద్ద గొడవ పడి మొత్తానికి ఎక్కించేశారు. అది ఆ బ్రిడ్జి మీదకి రాగానే ఈ చెక్కలన్నీ పైకి లేచిపోయి, ఇది ఇలా ముందుకెళ్ళిపోతుంది, వెనకాల చెక్కలన్నీ లేచిపోతూ ఉండే. అయినా వీళ్ళంతా సద్గురు మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై అనుకుంటూ దాటేశారట. వీడు చూస్తున్నాడు, ఎవరైనా వీళ్ళు మెరిసిపోతున్నాడు ఈయన, ఈ కుర్రాడు ఈ మెరిసిపోతున్నాడు, మామూలుడు గదిలో ఉంది ఈయన అనుకుంటున్నాడు. వీళ్ళందరూ సద్గురు మెహర్ బాబాకి జై అంటుంటే ఈయన ఎవడరా బాబు, ఎవడో పెద్దోళ్ళలాగే ఉన్నాడు. వీళ్ళంతా జై జై అంటున్నారు, వీనికి ఎవడో పెద్దవాళ్ళలాగా ఉన్నాడు అనుకుని ఒకంత ఆశ్చర్యపోయాడు వాడు. వాడు కూనరాగలు తీసుకుంటున్నాడు వాడు బాబా పక్కన కూర్చొని. ఈరోజు ఆపుదామని అవతార మెహర్ బాబాకి జై.